హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ల్యూకోసైట్స్, డబ్ల్యూబీసీ, తెల్ల రక్త కణాలు. ఇవి మొత్తం బ్లడ్ సెల్స్లోనే లార్జెస్ట్ సెల్స్ అన్నమాట. వీటి టోటల్ వాల్యూమ్, వీటి క్వాంటిటీ మాత్రం అన్ని సెల్స్ కంటే తక్కువ. ఎర్ర రక్త కణాలు, ప్లేట్లెట్స్ కంటే వీటి క్వాంటిటీ అనేది తక్కువ. ఓన్లీ 1% టోటల్గా మన బాడీలో ఉన్న బ్లడ్ వాల్యూమ్లో ఓన్లీ 1% మాత్రమే డబ్ల్యూబీసీస్ ఉంటాయి. ఈ డబ్ల్యూబీసీస్ ఆర్బీసీస్తో ఎలా డిఫరెన్షియేట్ అయితే, ఎలా వాటి నుంచి వేరు చేయొచ్చు అని చూస్తే, తెల్ల రక్త కణాల్లో న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటుంది, ఇంకా అదర్ సెల్ ఆర్గనెల్స్, మిగతా అన్ని కణాల్లో ఎలా అయితే న్యూక్లియస్, మైటోకాండ్రియా, సైటోప్లాజం, రైబోజోమ్స్ ఇలాంటివి ఉంటాయి, అలాగే డబ్ల్యూబీసీలో కూడా అన్ని రకాల సెల్యులార్ ఆర్గనెల్స్, అన్ని రకాల పార్ట్స్ అనేవి కూడా సెల్స్ ఈ డబ్ల్యూబీసీస్లో ఉంటాయి. ఇవి ట్రూ సెల్స్ అన్నమాట. అదే ఆర్బీసీస్లో, ఎర్ర రక్త కణాల్లో మాత్రం ఏమీ ఉండవు, న్యూక్లియస్ కానీ ఏది ఉండదు. ముందే చెప్పుకున్నాం కదా, అవి డిస్క్ షేప్లోకి మారుతాయి. అలాగే డబ్ల్యూబీసీస్లో హీమోగ్లోబిన్ అనేది ఉండదు, ఆర్బీసీస్లో ఉంటుంది. డబ్ల్యూబీసీస్ మొబిలిటీ, ఇవి వాటి ఓన్గా కూడా మూవ్ అయిపోతాయి, బ్లడ్లో ఆ సర్క్యులేషన్లోనూ ఫ్లో అవుతూ ఉంటాయి. అలాగే కాకుండా ఓన్గా కూడా మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓన్గా మొబిలిటీ అనేది ఉంటుంది. ఈ డబ్ల్యూబీసీస్ అనేవి తెల్ల రక్త కణాలు వాస్కులర్ సిస్టమ్ నుంచి, అంటే బ్లడ్ నుంచి మూవ్ అయ్యి వేరే టిష్యూస్కి కూడా సపరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. బ్లడ్ నుంచి మూవ్ అయ్యి వేరే టిష్యూస్లోకి కూడా వెళ్తూ ఉంటాయి. వీటి లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ. ఆర్బీసీస్ తోటి ప్లేట్లెట్స్తో పోల్చుకుంటే డేస్లో 10 to 14 days అలా అని యావరేజ్గా చూసుకుంటే 10 to 14 days అలా ఉంటుంది వీటి లైఫ్ స్పాన్. తెల్ల రక్త కణాలు అనేవి మొత్తం 5 రకాలు. ఈ 5 రకాలు అనేవి వాటి సైటోప్లాజంలో, ఆ సెల్స్ యొక్క సైటోప్లాజంలో ఉన్న గ్రాన్యూల్స్ని బట్టి 2 రకాలుగా విభజించబడ్డాయి. ఒకటి గ్రాన్యులోసైట్, రెండోది అగ్రాన్యులోసైట్. గ్రాన్యులోసైట్లు వాటి కణద్రవంలో, సైటోప్లాజంలో గ్రాన్యూల్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. ఆ గ్రాన్యులోసైట్స్లో ఆ గ్రాన్యూల్స్ అనేవి ఆబ్సెంట్. ఈ గ్రాన్యులోసైట్స్ ఏమేంటో చూసుకుంటే న్యూట్రోఫిల్స్, ఇసినోఫిల్స్ అండ్ బేసోఫిల్స్. ఆ గ్రాన్యులోసైట్స్లో 2 types, అవి మోనోసైట్స్, లింపోసైట్స్. న్యూట్రోఫిల్స్కి వేరొక పేరు పాలిమాప్స్ అని కూడా అంటారు. వీటిలో పోలీస్మెన్ అని కూడా అంటారు. మొత్తం బ్లడ్లో ఉండే పోలీస్మెన్ అని న్యూట్రోఫిల్స్ని అంటారు అన్నమాట. వీటి వాల్యూమ్ వచ్చేసరికి మొత్తం ఉన్న డబ్ల్యూబీసీ మొత్తంలో, తెల్ల రక్త కణాలు మొత్తంలో న్యూట్రోఫిల్స్ 60 to 70% ఉంటాయి. ఇవి 2 to 5 lobes ఉంటాయండి. ఫర్దర్గా వీటి డయాగ్రామ్స్ని కూడా చూద్దాం మనం. వీటికి 2 to 5 lobes అనేవి ఉంటాయి అన్నమాట న్యూక్లియస్లో. అలాగే వీటి సైటోప్లాజంలో కూడా గ్రాన్యూల్స్ ఉంటాయి. ఇవి గ్రాన్యులోసైట్స్లో ఫస్ట్ టైప్ అన్నమాట. వీటి గ్రాన్యూల్స్ ఎలా అంటే, వీటికి స్పెసిఫిక్ గ్రాన్యూల్స్ ఉంటాయి, ఇంకా ఎజరోఫిలిక్ గ్రాన్యూల్స్ అంటారు. వీటిలో ఉండే గ్రాన్యూల్స్ని ఎజరోఫిలిక్ గ్రాన్యూల్స్ అని కూడా అంటారు. వీటి మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి ఫాగోసైటిక్ యాక్టివిటీ, అంటే చంపేస్తాయి అన్నమాట. ఏదైనా బయట నుంచి మన బాడీలోకి ఎంటర్ అయింది అనుకోండి, కొత్తది యాంటీజెన్ టైప్లో, వాటిని చంపేస్తాయి అన్నమాట. మెయిన్గా బ్యాక్టీరియా, ఇంకా వేరే రకమైన మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఏవి ఎంటర్ అయినా కూడా వాటిని చంపేస్తాయి. వీటి లైఫ్ స్పాన్ వచ్చేసరికి సర్క్యులేషన్లో, బ్లడ్లో వచ్చేసరికి ఇవి 6 to 7 hours, 6 నుంచి 7 గంటల వరకు బ్రతుకుంటాయండి. అదే టిష్యూస్లో మాత్రం 1 to 4 days, 1 నుంచి 4 రోజుల వరకు ఉంటాయి. ఇంకొక టైప్ వచ్చేసరికి ఇసినోఫిల్స్ అనేవి సర్క్యులేషన్లో 2 to 4%, మొత్తం మీద 2 to 4% ఉంటాయి.
వీటి న్యూక్లియస్ బైలోబ్డ్, ఇదేమో 2 to 5 లోబ్స్ అన్నాం, అంటే ఇది మల్టీ లోబ్డ్ అనమాట న్యూక్లియస్ అనేది. కానీ ఈసినోఫిల్స్లో మాత్రం బైలోబ్డ్ న్యూక్లియస్ అనేది ఉంటుంది. వీటి సర్క్యులేషన్లో వీటి లైఫ్ స్పాన్ వచ్చేసరికి 10 గంటలు సర్క్యులేషన్లో, టిష్యూస్లో వచ్చేసరికి 10 రోజులు అన్నమాట. వీటి గ్రాన్యూల్స్ అనేవి స్పెసిఫిక్గా ఇయోసిన్ డైతో స్టెయిన్ అవుతాయి. ఇవి పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, పారాసైటిక్ వార్మ్స్, పారాసైట్స్ అని ఉంటాయి కదండి, పరాన్న జీవులు ఏమన్నా బాడీలోకి ఎంటర్ అవ్వగానే వీటి ఇన్ఫెక్షన్లో ఈ ఈసినోఫిల్స్ కౌంట్ అనేది పెరిగిపోద్ది అనమాట. మనకి బాడీలో అలర్జీస్ లాంటివి, అలర్జిక్ రియాక్షన్స్ వచ్చినప్పుడు, ఏదైనా పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ కండిషన్లో ఈ ఇయోసిన్ కౌంట్ అనేది పెరిగిపోద్ది. బేసోఫిల్స్ అనేవి సర్క్యులేషన్లో 1% కంటే తక్కువ ఉంటాయి. వీటి డయామీటర్ అంటే వీటి సైజ్ వచ్చేసరికి 12 to 15 మైక్రోమీటర్స్ ఉంటుంది అన్నమాట. వీటి న్యూక్లియస్ వచ్చేసరికి ఇర్రెగ్యులర్గా, అంటే ఒక డెఫినెట్గా 1 లోబు 2 లోబ్స్ అనేవి ఉండదు, ఇర్రెగ్యులర్గా డివైడ్ అయిపోయి ఉంటుంది. మ్యాక్సిమం ఎస్ షేప్లో కనిపిస్తుంది అన్నమాట వీటి న్యూక్లియస్ అనేది. వీటి గ్రాన్యూల్స్, వీటి సైటోప్లాజంలో కణద్రవంలో ఉన్న గ్రాన్యూల్స్ అనేవి బేసిక్ డైకి స్టెయిన్ అవుతూ ఉంటాయి, బేసిక్ డైతో స్టెయిన్ అవుతాయి అన్నమాట. వీటి గ్రాన్యూల్స్ ఏం కలిగి ఉంటాయంటే హిస్టమిన్ అండ్ హెపారిన్ అనేది ఒక న్యాచురల్ యాంటీకోయాగులెంట్ అండి. అంటే బ్లడ్ వెజిల్స్లో ప్రవహిస్తున్నప్పుడు అది గడ్డ కట్టకుండా ఉండడానికి ఉపయోగపడుద్ది. వీటి కౌంట్ అనేది ఎప్పుడు ఎక్కువగా కనిపిస్తుంది అంటే క్యాన్సరస్ కండిషన్స్, ఏదైనా క్యాన్సర్ వైరస్ లాంటిది, ట్యూమర్ కాజ్ చేసేవి, గడ్డలు కలిగించే ఏమన్నా వైరసెస్ కానీ, క్యాన్సరస్ కండిషన్ కానీ మన బాడీలో ఉంటే బేసోఫిల్ కౌంట్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఇంకా కొన్ని రకాల అలర్జిక్ కండిషన్స్లో కూడా పెరిగిద్ది, కాకపోతే మ్యాక్సిమం క్యాన్సరస్ కండిషన్స్లో వీటి కౌంట్ అనేది పెరిగిపోతుంది. లింపోసైట్స్ అనేవి గ్రాన్యులోసైట్స్, అంటే వీటి సైటోప్లాజంలో గ్రాన్యూల్స్ అనేవి ఉండవు. ఇవి స్పెరికల్ షేప్లో ఉంటాయి, రౌండ్ షేప్లో స్పెరికల్గా ఉంటాయి. వీటి డయామీటర్ వచ్చేసరికి ఇవి 2 టైప్స్ అన్నమాట, స్మాల్ లింపోసైట్స్, లార్జ్ లింపోసైట్స్. స్మాల్ లింపోసైట్స్ యొక్క వ్యాసార్థం డయామీటర్ వచ్చేసరికి 6 to 8 మైక్రాన్స్ అనేది ఉంటుంది. లార్జ్ లింపోసైట్స్కి ఏమో 18 మైక్రాన్స్ డయామీటర్ వరకు ఉంటుంది అన్నమాట. వీటి న్యూక్లియస్ అనేది లార్జ్గా రౌండెడ్గా ఉండిద్ది, చాలా పెద్దగా ఉండేది, మొత్తం సెల్లో ఇదే ఆక్యుపై చేసిద్ది అనమాట. ఫర్దర్గా మీకు డయాగ్రామ్స్ అనేవి చూపిస్తాను నేను. లార్జ్గా ఉండే సైటోప్లాజం, న్యూక్లియస్ అనేది లార్జ్గా ఉండిద్ది. సైటోప్లాజం అనేది ఆ న్యూక్లియస్ చుట్టూ థిన్ రిమ్ లాగా చాలా థిన్గా ఉండిద్ది అనమాట. వీటి లైఫ్ స్పాన్ వచ్చేసరికి అకార్డింగ్ టు దేర్ ఫంక్షన్ అనమాట. కొన్నిటికేమో ఫ్యూ డేస్ ఉండిద్ది, కొన్నేమో ఇయర్స్ వరకు కూడా ఉంటాయి. కాకపోతే ఆన్ యావరేజ్ ఇవి డేస్లోనే ఉంటాయి. మెమొరీ సెల్స్ ఉంటాయి, బి లింపోసైట్స్లో మెమొరీ సెల్స్ అని ఉంటాయి అన్నమాట. వాటికి మాత్రం ఇయర్స్ వరకు వాటి లైఫ్ స్పాన్ అనేది ఉండిద్ది. బి లింపోసైట్స్ వాటి ఫంక్షన్ని బట్టి లింపోసైట్స్ అనేవి 3 రకాలుగా డివైడ్ అయినాయి. బి లింపోసైట్స్, టీ లింపోసైట్స్ అండ్ న్యాచురల్ కిల్లర్ సెల్స్. ఈ మూడిటి ఫంక్షన్ కూడా డిఫెన్సే, అంటే మన బాడీలోకి ఏదైనా మైక్రో ఆర్గానిజమ్స్, ఏమైనా సూక్ష్మజీవులు కానీ, ఏమైనా ఫారిన్ మైక్రోమాలిక్యూల్స్ అంటేనేమో ఏమైనా ఫారిన్వి, సమ్ బయట నుంచి మనకు పడనివి ఏమన్నా, మనం గాలి ద్వారా పీల్చుకున్న, ఫుడ్ ద్వారా తీసుకున్న, వాటర్ ద్వారా వచ్చిన, అలాగే కాకుండా మన బాడీలో ఏమన్నా క్యాన్సరస్ సెల్స్ ఏమన్నా డెవలప్ అవుతున్నా కూడా వాటి మీద ఇవి ఫైట్ చేస్తాయి అన్నమాట. డిఫెన్స్ అనేది వీటితో ఫైట్ చేసే ఫంక్షన్ అనేది ఇవి చేస్తాయి అన్నమాట. ఫైనల్లీ మోనోసైట్స్, లాస్ట్ 5th టైప్ మోనోసైట్స్. ఇది అగ్రాన్యులోసైట్స్లో 2nd టైప్ అన్నమాట. ఈ మోనోసైట్స్ అనేవి అన్ని WBCs కంటే లార్జెస్ట్ సైజులో ఉంటాయి, పెద్ద సైజు. వీటి న్యూక్లియస్ వచ్చేసి హార్స్ షూ షేప్డ్, అంటే ఒక హార్స్ యొక్క పాదం షేప్లో లేదా కిడ్నీ షేప్లో ఉంటుందన్నమాట. వీటి గ్రాన్యూల్స్, వీటి కణద్రవంలో సైటోప్లాజంలో బేసోఫిలిక్ ఆర్ ఎజ్రోఫిలిక్ గ్రాన్యూల్స్ అనేవి ఉంటాయి.
బ్లడ్లో ఉన్నప్పుడు ఈ మోనోసైట్స్ బ్లడ్ నుండి టిష్యూస్లోకి మైగ్రేట్ అవుతాయి. అలా టిష్యూస్లోకి మైగ్రేట్ అయిన మోనోసైట్స్ని ఏమంటారంటే మ్యాక్రోఫేజెస్ అంటారు. ఈ మ్యాక్రోఫేజెస్ అనేవి లార్జ్ పార్టికల్స్ ఏమన్నా లేకపోతే ఏమన్నా డిసీజ్ కాజ్ చేసే రోగాలు కలిగించే ప్యాథోజన్స్ లాంటివి ఏమన్నా బాడీలోకి ఎంటర్ అయితే వాటిని ఎంగల్ఫ్ అంటే మింగేస్తాయి అన్నమాట. పట్టేసి వాటి చుట్టూ వాటి చుట్టూ అమీబా లాగా వాటి చుట్టూ వెళ్ళిపోయి ఆ మూమెంట్ తోటి వాటిని మింగేస్తాయి అన్నమాట. ఇవి సర్క్యులేషన్లో ఉన్నప్పుడు వీటి లైఫ్ స్పాన్ అనేది ఫ్యూ డేస్ కొన్ని రోజులు మాత్రమే ఉండిద్ది. అదే టిష్యూస్లో మ్యాక్రోఫేజెస్ రూపంలో ఉన్నప్పుడు మాత్రం 60 నుంచి 120 రోజుల వరకు వీటి లైఫ్ స్పాన్ అనేది ఉండిద్ది. ఇవి మొత్తం బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం WBCస్లో 4 to 11%, 4 నుంచి 11% వరకు ఉంటాయి. వీటి మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి పాగోసైటోసిస్, న్యూట్రోఫిల్స్ లాగానే. అంటే ఏదైనా ఫారిన్ పార్టికల్ లేకపోతే ఏదైనా మైక్రో ఆర్గానిజం సూక్ష్మజీవి బాడీలోకి ఎంటర్ అవ్వగానే ఇది ఎంగల్ఫ్ చేసి పాగోసైటోసిస్ వాటిని చంపేయడానికి ఉపయోగపడుద్ది అన్నమాట. అలాగే ఈ మ్యాక్రోఫేజెస్లో ఒక సెర్టైన్ సబ్స్టెన్స్ అవి ఒక రకమైన సబ్స్టెన్స్ని రిలీజ్ చేస్తాయి. అప్పుడు ఫారిన్ పార్టికల్స్ ఎక్కడ ఉన్నాయో గుర్తించడానికి వాటిని ఆకర్షించడానికి ఇవి ఒక రకమైన సబ్స్టెన్స్ని రిలీజ్ చేస్తుంది అనమాట. వాటిని ఏమంటారంటే ఇంటర్లూకిన్ 2 అంటారు. ఇంటర్లూకిన్ 2 ఇవి ఫర్దర్గా ఇమ్యూనిటీ చాప్టర్ గురించి ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి ఒక సిస్టమ్ ఉంటుంది ఆ వ్యవస్థ గురించి చెప్పుకున్నప్పుడు వీటన్నిటి గురించి ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉంటుంది అనమాట. ఇవి ఎక్కువగా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాయి అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ వాపు లాంటిది వచ్చినప్పుడు, ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూనిటీ యాక్టివిటీ రోగనిరోధక శక్తి అంటే వేరేది ఏదైనా బాడీలోకి ఎంటర్ అవ్వగానే ఇది డిఫెన్స్ మెకానిజంతో ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడుద్ది. ఈ రెండింటి కండిషన్లో ఈ మోనోసైట్స్ కౌంట్ అనేది పెరిగిపోద్ది అన్నమాట. ఇవి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్. ఈ పిక్చర్స్ అండి ఇవన్నీ స్లైడ్స్లో లింపోసైట్ స్ట్రక్చర్స్ మొత్తం ఆల్ 5 types ఆఫ్ లింపోసైట్స్ స్ట్రక్చర్స్ అనేవి స్టెయిన్ చేస్తే ఎలా ఉంటాయో తెలుస్తుందండి. దీన్ని DC అంటారు, డిఫరెన్షియల్ కౌంట్. డిఫరెన్షియల్ కౌంట్ చేసినప్పుడు ఇలా స్టెయిన్ అవుతాయి అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లింపోసైట్స్ డిఫరెంట్గా. ఇదేమో న్యూట్రోఫిల్ చూసారా 3 lobes ఉన్నాయి. మల్టీ లోబ్డ్ కదా 2 to 5 lobes ఎన్నైనా ఉండొచ్చు. నెక్స్ట్ ఇది ఇసినోఫిల్ చూసారా, ఇదేమో బైలోబ్డ్ 2 lobes ఉన్నాయి. 2 lobes ఉన్నాయి. వీటి సైటోప్లాజం కూడా ఇయోసిన్ స్టెయిన్తో స్టెయిన్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది బేసోఫిల్స్ ఏమో ఇర్రెగ్యులర్ షేప్లో, ఇది న్యూక్లియస్ అనేది ఇర్రెగ్యులర్ షేప్లో ఉంది. వీటి గ్రాన్యూల్స్ కూడా చాలా పెద్దగా ఉండి ఇవి బేసిక్ డైతో చూసారు కదా బ్లూ కలర్లో బ్లూయిష్ బ్లాక్లో బేసిక్ డైతో స్టెయిన్ అయ్యాయి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి లింపోసైట్స్లో రౌండ్ న్యూక్లియస్ ఉంటుంది. సైటోప్లాజం సెల్ అనేది తక్కువగా దాని మొత్తాన్ని లింపోసైట్ న్యూక్లియస్ అనేది ఆక్రమించి ఉంటుంది. ఇది లింపోసైట్ స్ట్రక్చర్. నెక్స్ట్ వచ్చేసరికి మోనోసైట్స్ న్యూక్లియస్ అనేది ఇలా కిడ్నీ షేప్లో ఉంటుంది. ఇందులో కూడా గ్రాన్యూల్స్ ఉండవు. మోనోసైట్స్లో లింపోసైట్స్లో గ్రాన్యూల్స్ ఉండవు. ఇది ఇంకో షేప్, ఇది ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఇందులో కిడ్నీ షేప్ అనేది ఇర్రెగ్యులర్గా. ఇది మోనోసైట్ స్ట్రక్చర్ అండి.